హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomplexes.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ C++లో మనం ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్లీ మనకు ఇఫ్ ఎల్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, సిలో ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందంటే దీని తర్వాత ఇది ఇట్లా కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? దీని ఫ్లోను మార్చడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఇఫ్ ఎల్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? అయితే ఫ్లో కంట్రోల్ని మార్చడానికి ఓకే ఇలాగో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంట్ ఏ అని తీసేసుకున్నాను. ఓకే, మనకు సిఅవుట్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇప్పటికే. ఓకే, ప్లీజ్ ఎంటర్ వాల్యూ అని అన్నాం. వన్ ఆర్ టూ ఏదని ఎంటర్ చేయమంటున్నాం. ఒకవేళ నాకు 1 ఎంటర్ చేసామనుకోండి, అది వెళ్ళి దేనిలో స్టోర్ అవుతుంది అంటే ఏలో స్టోర్ అవుతుంది అన్నట్టు. యాక్చువల్లీ మనకేంటి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ అని మనమే రాసుకుంటాం ఇది. ఓకేనా? అంటే మనకి F9 ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే స్క్రీన్ మీద ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ అని వస్తుంది, 1 or 2 అని. అప్పుడు మనం ఒక వాల్యూ ఇచ్చినాం అనుకోండి 1 అని, అది వెళ్ళి ఎందులో స్టోర్ అవుతుంది అంటే ఏలో స్టోర్ అవుతుంది. ఇఫ్ మనం ఇచ్చిన వాల్యూ 1 అనుకోండి, 1 = 1 కరెక్టే కదా. అలాంటప్పుడు నేను ఇక్కడ సిఅవుట్లో ఏం రాసుకుంటానో అదే మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఎంటర్డ్ 1 అని రావాలి. ఓకేనా? అదే మనకు 2 ఇచ్చామనుకోండి, అలాంటప్పుడు ఏం రావాలి అంటే యూ ఎంటర్డ్ 2 అని రావాలనుకోండి. అలాంటప్పుడు ఏం చేసుకోవచ్చు మనం చూడండి. మళ్ళీ నేను దీన్నే కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసుకొని Ctrl+C మళ్ళీ ఎంటర్, Ctrl+V అంటే మళ్ళీ అదే పేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఎంటర్ చేస్తే, ఓకేనా? చూడండి, ఇందులో ఎప్పుడైనా సరే కండిషన్స్ ఇచ్చేటప్పుడు 2 ఇవ్వాలి. ఓకేనా? 2 ఈక్వల్స్ ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా? 2 సార్లు ఈక్వాలిటీ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఎంటర్డ్ 2 అంటే మనం 2 ఇస్తే 2 అని రావాలి. దానికోసం ఈ ప్రోగ్రామ్ రాస్తాను. చూడండి, ఎగ్జిక్యూట్ చేయడానికి ఇందులోకి వెళ్ళేసి రన్ అని క్లిక్ చేస్తాను. కంపైల్ అండ్ రన్ క్లిక్ చేస్తే మనకి ఇది కంపైలింగ్ అవుతుంది. కంపైలింగ్ అయి రన్ అవుతుంది. చూడండి, మనకు అవుట్పుట్ వచ్చేసి ఇట్లా అడుగుతుంది. ఏంటిది? ప్లీజ్ ఎంటర్ వాల్యూ 1 or 2 అని అడుగుతుంది. ఓకేనా? నేను ఏమి ఎంటర్ చేస్తానంటే 1 ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేసి చూడండి, నాకు ఆన్సర్ ఏమని వచ్చిందంటే యూ ఎంటర్డ్ 1 అని వచ్చింది. అలా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ దీనిలోకి వెళ్ళేసి దీన్ని కంపైల్ అండ్ రన్ అని అంటున్నాను. కంపైల్ అండ్ రన్ అంటే మళ్ళీ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఈసారి 2 ఇచ్చాను అనుకోండి, అప్పుడు మనకు 2 అని వస్తుంది. ఓకేనా? 1 ఇస్తే 1 అని వస్తుంది. చూడండి, ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ మనం ఇచ్చిన వాల్యూ 1 అయితే ఈ ఆన్సర్ రావాలి. ఒకవేళ మనం ఇచ్చిన వాల్యూ 2 అయితేనేమో ఈ ఆన్సర్ రావాలని ఇచ్చేసాను. అలా అవి రెండు కాకుండా నేను 3 ఇచ్చాను అనుకోండి, మరి 3 ఇచ్చేసి ఎంటర్ చేస్తే ఏమైనా వచ్చింది ఆన్సర్? ఏం రాలేదు. ఎందుకంటే నేను 3 కానీ 4 కానీ 5 కానీ ఏమైనా ఇస్తే ఆన్సర్ రావడానికి ఏం అవుట్పుట్ రాయలేదు నేను. అందుకోసమే దానికి ఇంకొకటి ఏం రాసుకోవచ్చు అంటే ఎల్స్ అని రాసుకోవచ్చు అన్నట్టు. ఎల్స్ మనం డైరెక్ట్ ఇక్కడ సిఅవుట్ రాసేసుకోవచ్చు. కర్లీ బ్రాకెట్లలో సిఅవుట్. నాకు ఇవి రెండు కానప్పుడు అంటే అసలు దీనిలో లేని నెంబర్ ఇచ్చినప్పుడు నాకు ఏమని రావాలి అంటే /n అని ఎందుకు ఇస్తాము అంటే ఇన్వర్ట్ కామాస్ ఇచ్చిన తర్వాత అది వేరే లైన్లోకి రావడానికి. ఓకే, ఏంటిది? నాట్ ఇన్ లిస్ట్ అని రావాలి అని ఇచ్చేసి ఇన్వర్ట్ కామాస్ క్లోజ్ చేసేసుకొని సెమీకాలన్ ఇచ్చేసి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, దీనికోసం ఇందులోకి వెళ్ళేసి ఎగ్జిక్యూట్లోకి వెళ్ళేసి ఇక్కడ కంపైల్ అండ్ రన్ని క్లిక్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనిలో లేని నెంబర్ ఇచ్చామనుకోండి, ఓకేనా? 100, 200, 500 మీరు ఏదని ఇవ్వండి. 1 ఇస్తే ఇది చెప్తుంది యూ ఎంటర్డ్ 1 అని, 2 ఇస్తేనేమో యూ ఎంటర్డ్ 2 అని చెప్తుంది. దీనిలో లేని నెంబర్ ఇచ్చామనుకోండి, ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే నాట్ ఇన్ లిస్ట్ అని వచ్చింది అన్నట్టు. ఇలా మనకి కండిషన్ మనం ఇచ్చింది కరెక్ట్ అయితేనేమో దాని కింద ఆన్సరే వస్తుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, మనం ఇచ్చిన నెంబర్ దీనిలో లేదనుకోండి, ఇందులో లేదు, అలాంటప్పుడు ఎందులో వస్తుందంటే ఎల్స్లో వస్తుంది అన్నట్టు. ఓకేనా?